విజయనగరం నెల్లమర్ల గ్రామంలో గత ప్రభుత్వ పాలనలో ధ్వంసం చేసిన శ్రీరాముల విగ్రహాల ఊరేగింపు ప్రతి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం వద్ద రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్, కూటమి నాయకులు పూజలు నిర్వహించారు. విగ్రహాలను ప్రతి గ్రామం మీదుగా కొట్టిపల్లి వద్ద గోదావరిలో నిమజ్జనం చేస్తారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో విగ్రహాలకు స్వాగతం పలికామన్నారు. ఇక్కడ తీసుకున్నారు కదా కొంచెం వెనకెట్టించాలి గురుగారు. విజయనగరం అన్న మండలంలో రామతీర్థం అన్న ఊరు ఉంది. ఈ వైసీపీ హయాంలో గవర్నమెంట్లో ఎకరాలు రాములవారి ఎకరాలు సంవత్సరం జాతం అయింది. అందువలన అక్కడి నుంచి కోటిపల్లి ఎల్నాకి రాముల వారిని పూజలు చేసుకుంటా ప్రతి ఊళ్ళో ఆగి పూజలు అందుకున్న రాముల వారిని తాచారం తీసి సంవత్సరం చేసిన ఎకరాలు తీసుకుని వెళ్ళి కోటిపల్లి గోదాట్లో కలపనాకే బయలుదేరి ఇప్పుడు తిమ్మాపురం తిమ్మాపురం నుంచి బయలుదేరింది అని చేతను జై శ్రీరామ్. ఇప్పుడు మన హిందూ ధర్మం ఎప్పుడు కాపాడాలా అని పేదలు అందరూ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత ప్రభుత్వ కాలంలో రామతీర్థం నెల్లిమర్ల మండలంలో శ్రీరాముల యొక్క విగ్రహాలు తలదీసి రోడ్డు మీద పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఘనత ఈ రోజు దాకా నేరస్తుల్ని పూర్తిగా ధృవీకరించలేని పరిస్థితి. దాని గురించి ఈవేళ దేశవ్యాప్తంగా కూడా శ్రీరామరామ అయిన తర్వాత ఇవాళ రామతీర్థం నుంచి బయలుదేరి ఈ రాజ్యాన్ని శ్రీరామచంద్రమూర్తి, సీతా మహాలక్ష్మి గారు, అట్లాగే లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలని ఇవాళ ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యూన్సీలోని నెల్లిమర్ల నుంచి బయలుదేరి ప్రతి చోట భక్తులకి ఆరాధన చూపించి ఇవాళ కోటిపల్లిలో సాయంత్రం 5 గంటలకి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా కోటిపల్లి తీర్థానికి చేరుకుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొవచ్చుగా కోరుతా ఉన్నాం. ఈ శ్రీరాముడి రాజ్యం మరొకసారి శ్రీరాముడు ప్రతి ఊరి మీదగా వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ శ్రీరాముడి రాజ్యం ఇక్కడి నుంచి రామరాజ్యంగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.